హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది? చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించక ఉండదు, అనగా శాశ్వతంగా జీవించి ఉండదని అర్థం. అంటే ఏదో ఒకరోజు మరణించవలసి వస్తుంది. కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా? మరియు మరణించిన 24 గంటల తర్వాత మరలా తన ఇంటికి ఆ ఆత్మ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణంలో చాలా వివరంగా చెప్పబడింది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారు. అక్కడ అతని యొక్క పాపపుణ్యాల గురించి పరీక్షించబడుతుంది. 24 గంటల్లోపు యమదూతలు తమ ఇంటికి తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల మధ్యన విడిచిపెడతారు. ఆత్మ వారి మధ్యనే తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఆ ఆత్మ తన కుటుంబ సభ్యులు కానీ, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధువులకు కానీ ఆ ఆత్మ యొక్క మాటలు ఎవరికీ వినపడవు. ఆ ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో మనల్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడు కూడా తన మాటలు ఎవరికూ వినిపించుకోరు. చనిపోయిన వారి ఆత్మ శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ తన శరీరంలోకి ప్రవేశించడానికి వీలు కాదు. ఈ విషయాలు కాకుండా గరుడ పురాణంలో ఇంకా మరెన్నో విషయాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. ఎవరికైనా మరణమైన తర్వాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి ఆ చనిపోయిన ఆత్మ చాలా బాధపడుతూ ఉంటుంది, ఇంకా వేదనతో ఏడుస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఏమి చేయడానికి వీలుండదు. తన జీవితంలో తాను చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. యమదూతలు చనిపోయిన ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలి వెళ్తారు. కానీ ఆ ఆత్మ తిరిగి యమలోకానికి వెళ్ళడానికి ఆ దారిని గుర్తుపట్టదు, మరియు అంత బలం కూడా ఉండదు. గరుడ పురాణం ద్వారా చెప్పబడిన విషయం ఏమిటంటే, చనిపోయిన ఆత్మకు 13 రోజుల వరకు పిండ ప్రదానం చేస్తూ ఉండాలి. అప్పుడు మరణించిన ఆ మనిషి యొక్క ఆత్మకు పునర్నిర్మాణం జరుగుతుంది. అంటే ఆ ఆత్మ శక్తిని పుంజుకుంటుంది. మరియు 11వ 12వ రోజు పిండ ప్రదానం చేయబడినప్పుడు దాంతో శరీరము మాంసము పునరావృతం జరుగుతుంది. మరియు 13వ రోజు పురోహితుడికి దానం చేసి ఆత్మీయక పిండదానం చేసినప్పుడే దాంతోనే యమలోకానికి మార్గం గుర్తించబడుతుంది. చనిపోయిన ఆత్మకు 13 రోజులు పిండదానం చేయడం ద్వారా యమలోకానికి వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా, ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో మరణించిన వారి ఆత్మ ఆ కుటుంబ సభ్యుల మధ్య 13 రోజుల వరకు తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, 13 రోజులు తిరుగుతూ మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకానికి వెళ్ళడానికి 1 సంవత్సరం, అనగా 12 నెలలు పడుతుంది. ఈ 13 రోజులు మనం అర్పించిన పిండదానము చనిపోయిన ఆత్మ యొక్క ఆహారముగా పరిగణించబడుతుంది. కానీ ఎవరికైతే పిండదానం చేయరో వారి యొక్క పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న మీ మెదడులోకి రావచ్చు. ఈ విషయం కూడా గరుడ పురాణంలో చాలా క్లుప్తంగా వివరంగా చెప్పబడింది. ఎవరికైతే పిండదానము జరగదో వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ యమలోకానికి తీసుకువెళ్తారు యమదూతలు. అందువల్ల చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టం అనుభవించవలసి వస్తుంది. అందుకే హిందూ ధర్మంలో 13 రోజుల వరకు పిండదానం చేయవలసిన అవసరం తప్పనిసరి అన్నది. ఇవన్నీ కాక గరుడ పురాణంలో చెప్పబడిన విషయం ఏమనగా, 13వ రోజు మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులకు ఇచ్చే అన్నదానం కష్టమనుకుని బాధపడుతూ ఇచ్చినట్లయితే ఆ మరణించిన ఆత్మకు శాంతి దొరకదు. ఈ విషయంలో మరణించిన ఆత్మకు కష్టమనిపిస్తుంది. తన మనసులో ఈ విషయం గురించి చాలా వేదన కలిగి, అలాగే ఒంటరిగా ఉన్న అనుభూతిని పొందుతూ చాలా శ్రమను అనుభవిస్తుంది ఆ ఆత్మ. గరుడ పురాణంలో మరొక విషయం కూడా చెప్పబడింది.
అదేమిటంటే, ఎవరికైతే చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధ పెట్టి భోజనాలు పెట్టమని బలవంతం చేస్తారో అలాంటి వారిని యమధర్మరాజు క్షమించరు. అలాంటి వారు మరణించిన తర్వాత వారికి చాలా కష్టాలు పెడతాడు. అటువంటి వారిని మృత్యులోకానికి పంపిస్తాడు. దీంతోపాటు మరొక విషయం గరుడ పురాణంలో చెప్పబడింది. అదేమిటంటే, ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పుణ్యకార్యాలు చేస్తాడో, దాన ధర్మాలు చేస్తాడో ఆ మనిషి యొక్క ఆత్మకు 13 రోజుల తర్వాత యమదూతలు యమధర్మరాజు దగ్గరికి తీసుకువెళ్తారు. అలాంటి వారికి మృత్యులోకం నుండి యమలోకానికి వెళ్ళే మార్గంలో ఎలాంటి కష్టము అనుభవించవలసిన అవసరము ఉండదు. అదేవిధంగా ఏ మనిషి అయితే తన జీవిత కాలంలో పాపపు పనులు చేసి మరణించినట్లయితే అతని ఆత్మను చాలా కష్టపెడుతూ హింస పెడుతూ యమలోకానికి తీసుకువెళ్తారు. దాంతో వారి ఆత్మ భయంతో వణికిపోతుంది. ఆ ఆత్మ వారిని క్షమించమని అడుగుతూ ప్రాధేయపడుతూ ఉంటుంది. కానీ వారు పట్టించుకోరు, క్షమించరు. మరణించిన ఆత్మ యమలోకముకు చేరుతున్నప్పుడు యమధర్మరాజు ఆత్మను స్వర్గమునకు పంపిస్తాడు. కానీ ఆ మనుషులు చేసిన పాపాలను పాపక్రియలను బట్టి శిశువు శిక్షను అనుభవించడానికి నరకంలోకి పంపిస్తాడు. నరకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆ ఆత్మను తిరిగి మృత్యులోకానికి పంపిస్తాడు. అయితే మిత్రులారా, చనిపోయిన ఆత్మ తిరిగి 24 గంటల్లో మరలా ఇంటికి ఎందుకు వస్తుందో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఈ హిందూ ధర్మశాస్త్రంలోనూ గరుడ పురాణంలోనూ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దాగి ఉన్నాయి. వాటన్నిటినీ మీ అందరి ముందుకు తీసుకురావాలని, మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నదే మన ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మిత్రులరా, మనలో చాలామంది వీడియోలను చూస్తున్నారు, కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. అదేవిధంగా ఈ వీడియోను చూసిన వెంటనే మనకు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము చేసే ప్రతి వీడియోను ప్రతిరోజు తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు చూడవచ్చు.